నా ప్రెగ్నెన్సీ సిరీస్లో పార్ట్ 1 అండి. పొద్దున్నే థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఒక గంట తర్వాత బార్లీ నీళ్ళు అయితే ఇంకా చల్లారబెట్టి పెట్టుకున్నాను అనమాట. అవి అయితే తాగాలి. దాని తర్వాత పెసలోని శనగలు అయితే మొలకలు వచ్చి ఇలా నానబెట్టుకున్నాను. దాంట్లోకి అలా ఉత్తుగా తింటే ఏం బాగుంటుంది అనేసి దానిమ్మకాయ అయితే ఒలుచుకుని గింజలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా 3 కాంబినేషన్లో తిందామనేసి దానికన్నా ముందు బార్లీ నీళ్ళు తాగేసి బాదం పప్పు, వాల్నట్స్, ఇంకా కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇవన్నీ నానబెట్టుకున్నాను అనమాట. అవి తినేసి ఇది తింటాను. ముందుగా అంటే రెడీగా చేసుకుని పెట్టుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా బాగుందండి. ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో ఇలాగే తిందామనేసి అనుకుంటున్నాను అనమాట. రోజు కాదు, ఒక 2 రోజులకోసారి ఇలాగైతే తిందాం అనుకుంటున్నాను మొలకలతో. ఇవి అయితే మొలకలు రాలేదండి. అప్పటికప్పుడు అంటే ఎక్కువసేపు నానబెట్టాలి కదా మొలకలు రావడానికి. నేను కొంచెం లేట్గా నానబెట్టాను అనమాట. ఇంకా అందుకనేసి మొలకలు రాలేదు. ఈసారి మొలకలు వచ్చేలాగా అయితే నానబెట్టుకుంటాను. టిఫిన్ అయితే తినేసి ఇంకా అన్నం కూడా వండేసానండి. కూరకు వచ్చేసి చెంచల కూర అయితే మా ఇంటి చుట్టుపక్కల అయితే చాలా ఉంది. ఇంకా తెచ్చేసి పప్పు వేసి వండేసాను. కుక్కర్లో వేసేసి చాలా బాగుంటుందండి. సేమ్ తోటకూర టైప్లోనే ఉంటుంది. అదే టేస్ట్లో ఉంటుంది చెంచల కూర. చాలా బాగుంటుంది. ఫ్రై పెట్టుకున్న బాగుంటుందండి. ఇంకా దాంట్లోకి వడియాలు అయితే వేపేసాను. అమ్మ అయితే నేను వచ్చేసి మునమాకైతే ఇంకా క్లీన్ చేస్తున్నామండి. ఇంకా నానైతే పట్టుకొచ్చారు లంకలోంచి. ఇంకా మాకైతే గోదావరి మల్లని ఇంకా మునగాకైతే దొరకట్లేదండి. ఇంకా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనేసి మునగాకైతే ఇంకా లంకలోంచి అయితే పట్టుకొచ్చారు. ఇంకా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసి ఒక కవర్లో పెట్టుకుంటే రేపు వండుదామనేసి ఇంకా నేను అయితే మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాము.